భయంకరం అండి. మనం అసలు ఊహించలేము. విమాన ప్రమాదం జరిగితే మనం మొన్న కూడా చెప్పాను నేను, మూఢనమ్మకాల పాటు మనం మాట్లాడాం. చచ్చిపోయిన వాళ్ళ మీద అండి, చచ్చిపోయిన వాళ్ళ మీద అసలు వాళ్ళ మృతదేహాలు తేలలేదు. వాళ్ళు చనిపోయారో ఇంకా చనిపోయారని దానిలో సందేహం లేదనుకోండి. కానీ బూటకపు వీడియోలు చేసి ఇదిగోండి వాళ్ళు పాపం ఆ చచ్చిపోగా ఈ బొమ్మ బాగా పాపులర్ అయింది కదా. ఈ డాక్టర్ దంపతులు చాలా కాలం కలలు కని లండన్కి వెళ్ళడానికి సిద్ధమై పాపం చనిపోయారు. ఈ ఫోటోలో వెనక ఎవరో పిల్లలు కనిపిస్తున్నారు. దీని ఆధారంగా సృష్టించేశారండి వీళ్ళ మృతదేహాలను కూడా ఇంకా ఆచూకీ కనుక్కోలేదు. అలాగే పిల్లలు అక్కడ ఎవరో పిల్లల పేర్లు ఉన్నాయంటే ఆ పిల్లలు వీళ్ళ పిల్లలే అని చెప్పి నిర్ణయించేసి వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేసేసారని చెప్పి పెడుతున్నారంట. వీళ్ళు చాలా బాధపడి మీరు మా ఆవేదన అర్థం చేసుకోండి. ప్రతి దాన్ని కూడా ఫేక్ ఫోటోలు ఇవన్నీ పెట్టి మీరు వ్యూస్ కోసం మా కుటుంబానికి వచ్చిన కష్టంతో ఇప్పటికే మేమంతా మానసికంగా కుంగిపోయి ఉన్నాం. మాలాగే 270కి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారణలో మునిగిపోయి ఉన్నాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వారి లైక్లు కామెంట్ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు. కోమి కుటుంబం ఎక్కగానే దిగిన ఫోటో ఒకటి, అంటే వాళ్ళు ఎక్కగానే ఇలా చూపించారు ఫోటో.